హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరాముల వ్లాగ్స్. ఈరోజు నేను స్వీట్ పొటాటో కట్లెట్స్ తయారు చేసుకున్న. చాలా బాగా కుదిరినాయి, టేస్ట్ చాలా బాగుంది. స్వీట్ పొటాటో కట్లెట్ ప్రిపరేషన్కు ముందుగా స్వీట్ పొటాటోను ఉడికించుకొని పైనున్న పొట్టును మొత్తం తీసివేయాలి. పైనున్న పొట్టును తీసివేసి స్వీట్ పొటాటోను ఈ విధంగా తురుముకోవాలి. ప్రిపరేషన్కు కావలసిన ఇంగ్రీడియంట్స్: ఇలా సన్నగా తురుముకున్న స్వీట్ పొటాటో, క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కార్న్ఫ్లోర్. ఇంగ్రీడియంట్స్ అన్నిటితో ఇప్పుడు మనం స్వీట్ పొటాటో కట్లెట్ తయారు చేసుకుందాం. స్వీట్ పొటాటో కట్లెట్ ప్రిపరేషన్కు ఒక బౌల్లోకి మనం సన్నగా తురుముకున్న స్వీట్ పొటాటోను తీసుకుంటున్నా. అదేవిధంగా క్యారెట్ తురుమును తీసుకుంటున్నా. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని తీసుకోవాలి. ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నా. పుదీనాను వేసుకుంటున్నా. కొత్తిమీర వేస్తున్నా. కార్న్ఫ్లోర్ను స్వీట్ పొటాటోలో వేసుకుంటున్నా. 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నా. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నా. మిరియాల పౌడర్ వేసుకుంటున్నా. ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో మనం వాటరు వేసుకోకూడదు. స్వీట్ పొటాటోతోటే ఈ పిండి మొత్తం మెత్తగా అవుతుంది. తయారు చేసుకోవడానికి ఇలా పిండిని కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు పక్కనుంచుకోవాలి. స్వీట్ పొటాటో కట్లెట్ తయారు చేసుకోవడానికి ఇలా చిన్న ముద్దను తీసుకొని ఇలా చేతి పైన ఉంచుకొని ప్రెస్ చేసుకుంటూ కట్లెట్లా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న కట్లెట్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఇలా అన్ని కట్లెట్లను తయారు చేసుకున్న. కాల్చుకోవడానికి గ్యాస్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్న. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులో కట్లెట్లను వేసుకొని కాల్చుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని స్వీట్ పొటాటో కట్లెట్స్ని కాల్చుకోవాలి. ఇలా రెండో వైపు తిప్పేసుకుంటూ కట్లెట్స్ని కాల్చుకోవాలి. కట్లెట్స్ అన్నిటిని ఇలా రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కట్లెట్స్ని కాల్చుకొని ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న కట్లెట్స్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. స్వీట్ పొటాటో కట్లెట్స్ని సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నా. చూడండి, స్వీట్ పొటాటో కట్లెట్స్ని తయారు చేసుకున్న. చాలా బాగా కుదిరినాయి. టేస్ట్ చాలా బాగుంది. ఈ స్వీట్ పొటాటోలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా విటమిన్ ఏ కూడా పుష్కలంగా లభిస్తుంది. డైట్లో ఉన్నవారు వెయిట్ లాస్ అవ్వడానికి ఈ స్వీట్ పొటాటోను తీసుకోవచ్చు. ఇలా అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న స్వీట్ పొటాటో కట్లెట్స్ని నేను చేసిన పద్ధతిలో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది.